తెలంగాణ సాధకుడు తెలంగాణ కోసం చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ మన జాతిపిత తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ టాపరింగ్ కేసుల మీద విచారణ పేరు మీద కేసీఆర్ గారిని పిలవడం జరిగింది. కేసీఆర్ పిలిస్తే యావత్తు తెలంగాణలో ప్రజలందరూ కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 10 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో ప్రజలంతా గమనిస్తున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా హామీలు నెరవేర్చని హామీలను పక్కదోవల పట్టించే విధంగా ఏదో ఒక కేసు పెట్టుకుంటా మొన్న హరీష్ రావు గారిని, ఆ తర్వాత కేటీఆర్ గారిని, ఆ తర్వాత సంతోష్ రావు గారిని ఈరోజు తెలంగాణ జాతీయ పిత కేసీఆర్ గారికి కూడా విచారణ పిలవడం జరిగింది. ఈ సిగ్గుచేటు ఏదైతే కొట్లాడుతున్న తెలంగాణ ఏదైతే 10 సంవత్సరాలలో ఈ దేశంలోనే అగ్రగామిగా నిలిచినట్టు సాధించినట్టు తెలంగాణ సాధకుడు మన కేసీఆర్ గారు, వారి మీద ఇట్లాంటి కేసులు పెడితే రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తా ఉన్నాం, ఏదైతే మీ రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయనకు భయపడలే, ఏదైతే విల్టం పైన పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ కూడా భయపడలే, అసలు మా మొనగాడు మా కేసీఆర్ కాబట్టి ఎవరికి భయపడేది లేదు, నీకు కూడా భయపడలేదు. యావత్ తెలంగాణ కోట్లాది పదవులు కేసీఆర్కి అండగా ఉన్నారు. యావత్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ నుంచి అయినా నువ్వైతే హామీలు ఇచ్చినావో 420 హామీలు ఇచ్చినావో హామీలు నెరవేర్చి నువ్వు ప్రజలకు రావాలి. కానీ ఇప్పుడు ముందట మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయని ఈ నాయకులందరినీ తప్పుదో పట్టించి నువ్వైతే తీసుకొస్తున్నావో ఈ కార్యక్రమం మంచి కాదు. నీ మంత్రులే నీ కేబినెట్ ఉంటున్న మంత్రులే రోజొక్క కేసులు ఇరుతున్నారు. ఒక్క మంత్రి వర్రాక విజయతో దాన్ని సరిదిద్దుకోలేక ఇటు పోలీసులను అడ్డం పెట్టుకొని ఫోన్ ట్యాపరింగ్ కేసులు అనుకుంటా మా మీద వచ్చి పడుతున్నావు. ఖచ్చితంగా ఖబర్దార్ మన కేసీఆర్ గారి మీద ఏదన్నా చిన్న ఈగ వలన మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. యావత్ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబం కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటుందని చెప్పి తెలియస్తూ జై తెలంగాణ. ఈరోజు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజలను అవమానించడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ తెచ్చిన జాతిపిత ఆయన. ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నారు, ఇంత అభివృద్ధి జరిగిందంటే ఒక కేసీఆరే కారణము. మీరు ఇవాళ కేసీఆర్కు నోటీసులు ఇచ్చి ఇలా మొత్తం తెలంగాణ ప్రజలందరినీ అవమానించిండ్రు. మీకు రానున్న రోజుల్లో తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్తాము. కేసీఆర్ పై ఈగ వాలినా కూడా ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఏం జరుగుతుందో ముందు మీరు ఊహించలేరు, జాగ్రత్త. కాబట్టి ఇప్పటికైనా మీరు కేసీఆర్ క్షమాపణ చెప్పి వెంటనే మీరు చేసిన తప్పును సరిదిద్దుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. మీరు ఇలాంటి చర్యలను ఇంకా ముందు ఏవైనా చేస్తే ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమము పెద్ద ఎత్తున జరుగుతుందని, మరియు మీరు చేసిన ఏ అభివృద్ధి లేదు, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి నోటీసులు ఇవ్వడము, ప్రజలను మభ్యపెట్టడం జరుగుతుంది. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు 420 హామీలు మీరు చేయాల్సిందిగా కోరుతున్నాము. కేసీఆర్ పైన కానీ కేటీఆర్ పైన కానీ మరియు ఎలాంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన ఎలాంటి చిన్న తప్పుడు కేసులు పెట్టి వారిపై ఈగ వాలినా కూడా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆందోళన చేసి మీకు తగిన బుద్ధి చెప్తాము. మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తూ మీకు రానున్న రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలుపుతున్నాను. జై తెలంగాణ. విచారణకు పిలిచిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి దీని నిరసనగా మరి రోజు ర్యాలీ కానీ
మరి రాస్తారోకో చేయడం జరిగింది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకులు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడి నుంచి అయినా ఈ తప్పుడు కేసులు పెట్టడం మరి మానితే మంచిది. లేకుంటే టీఆర్ఎస్ ఉద్యమంలో మరి కొట్టుకపోక తప్పదు. కాబట్టి ఇకనైనా సిట్టు పేరుతో కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ పిలుచుడు విరుద్ధంగా ఉంది. కాబట్టి ఇకనైనా మరి మానుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ. Banga